అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి ఆ హేతువు చేత హేతు అంటే కారణం ఆ కారణం చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరు చాలాసార్లు చూసి మీకు చాలా తెలిసినటువంటి కొండల గురించి నేను మాట్లాడతాను. వాటి హృదయాన్ని స్పర్శించే మనసు మనకుంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనతో మాట్లాడుతుంది. వాటి హృదయాన్ని స్పర్శించే మనస్సు మనకుంటే ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ మనతో మాట్లాడుతుంది. అది గాలి, చెట్టు, పుట్ట, గుట్ట, రాయి, రప్ప, పక్షి, భూ జంతువు, నేల ప్రాకెటి పురుగు సమస్తము మనతో మాట్లాడతాయి. నోరు తెరిచి మాట్లాడడానికి వాటికి నోళ్ళు లేకపోయినా వాటి ప్రవర్తన, వాటి చర్యల ద్వారా మౌనంగా మనతో సంభాషిస్తూ ఉంటాయి. వాటి జీవితంలోకి మనం వెళ్ళి వాటిని స్పర్శించగలగాలి. అలాంటి ఒక కొండ గురించి మీతో పంచుకుంటాను. ఒక కొండ ఉంది. కొండ అంటే అనేక పెద్ద పెద్ద రాళ్ల సమూహం, పెద్ద పెద్ద బండరాళ్ళు, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేర్చబడ్డట్టుగా ఎత్తుగా ఉండేటువంటిది కొండ. భూగర్భం నుంచి పైకి వచ్చినట్టుగా ఉంటాయి అవి. అలా ఉన్నటువంటి ఒక కొండ, అనేక పెద్ద పెద్ద భారీ రాళ్ల సమూహం. ఆ కొండ, అందులో ఉన్న బండరాళ్ళు రోజు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. కొండరాళ్ళు ఎట్ట మాట్లాడతాయి అని ఎవరికైనా డౌట్ వస్తే మీరు వాళ్ళ నోళ్ళు మూపిస్తే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు యేసయ్య. మీకు తెలుసా సంగతి? శిలలు కేకలేస్తాయి అన్నాడు. యెహోవా పేరిట వచ్చువాడు, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ ఆయన యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, ప్రజలు ఆయన్ని ప్రస్తుతిస్తుంటే శాస్త్రులు, పరిసయ్యులు ఈర్ష్యపడి, బోధకుడా, స్తుతిపాత్రుడు దేవుడు ఒక్కడే, వారు నిన్ను స్తుతిస్తున్నారు, వాళ్ళ నోళ్ళు మూపించంటే, వాళ్ళ నోళ్ళు మూపించకండి, వాళ్ళ నోళ్ళు మూసారంటే రాళ్ళు కేకలేస్తాయి, శిలలు కేకలేస్తాయి అని యేసయ్య మాట్లాడతాడు. అంటే దేవుడికి రాళ్ళని మాట్లాడించడం కూడా తెలుసు. ఆయన భూమితో మాట్లాడతాడు. భూమి చెవి ఒగ్గు అంటే ఆమె చెవి ఒగ్గాలి. భూమి ఆకాశమా ఆలకించు అంటే ఆలకించాలి. యెషయా గ్రంథం 1:1. కాబట్టి రాళ్ళు, కొండలో ఉన్న రాళ్ళు రోజు సంభాషించుకుంటున్నాయి. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు పెరిగామో, ఎందుకు ఇలా ఉన్నామో, ఏమిటో మన జీవితానికి అర్థం, పరమార్థం అని వాటికి తెలియదు. అలాగ ఉన్న చోట ఉంటాయి అలా కదలకుండా. బాటసార్లు వాటి ముందుగా పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటాయి. అవేవో వాటి సంభాషణలు అవి ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా సాయంత్రం వేళ ఆ బండరాళ్ళ మీదకి ఎక్కి ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే మనుషులు మన మీదకి ఎక్కుతున్నారని సంతోషపడతాయి. ఒకరోజు అలా తోటి రాళ్లతో కలివిడిగా ఉంటూ, ఆనందంగా ఉంటూ జీవితాన్ని అలా కొనసాగిస్తున్నటువంటి ఆ బండరాళ్ళ దగ్గరికి, ఆ కొండలో ఉన్న బండరాళ్ళ దగ్గరికి ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. ఆయనతో పాటు 2 పరిచారకులను తీసుకొని వచ్చాడు. అంటే పని వాళ్ళని తీసుకొచ్చి ఆ కొండంతా తిరిగి చూస్తూ ఉన్నాడు. ఆ కొండంతా తిరిగి చూస్తూ ఉన్నాడు. ఆ కొండలో విస్తారమైన రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అంతా తిరిగి చూసి ఒక్కొక్క బండరాయి దగ్గర ఆగి వేలుతో చూపిస్తూ ఉన్నాడు. ఇది. మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోయి ఇంకో దాన్ని చూపించి ఇదిగో ఇది. ఇంకో దాన్ని ఇంకొంచెం ముందుకు పోయి ఇంకో చుట్టూ తిరిగి ఇదిగో ఇక్కడ ఇది, అదిగా పైన అది అని కొన్నిటికి ఆయన దగ్గర ఉన్నటువంటి మార్కర్తో మార్క్ చేస్తూ ఉన్నాడు. అవి నవ్వుకుంటున్నాయి. మన మీదికి మనుషులు ఎక్కి మన మీద కూర్చొని లేదా మన మీద నిల్చొని చుట్టూ ప్రకృతిని చూస్తారు, చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ని చూస్తారు. ఈయనెవర్రా మన దగ్గరకు వచ్చి చుట్టూ ఉన్న ప్రకృతిని చూడకుండా మనకెళ్ళే చూస్తున్నాడు? అవి మాట్లాడుకుంటున్నాయి. ఈ బాటసారి ఎవరో ప్రత్యేకంగా ఉన్నాడు. అవును, మన మీద ఏదో గుర్తులు కూడా వేస్తున్నాడు. ఎందుకో
వాటి సంభాషణ కొనసాగుతూ ఉంది. మార్కు చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇద్దరు మరుసటి రోజు కొంతమంది సమూహాన్ని తీసుకొని కొన్ని వస్తువులు తీసుకొని ఆ కొండరాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ బండరాళ్ళ దగ్గరికి వెళ్ళి సంవత్సరాలుగా అక్కడే స్థిరంగా కదలకుండా ఉన్నటువంటి ఆ కొండ బండరాళ్ళని ఒక్కొక్క దాన్ని వాటి స్థానంలో నుంచి పెకలిస్తూ ఉన్నారు. అంటే ఉన్న స్థానం నుంచి వాటికి స్థానభ్రంశాన్ని కలిగిస్తూ ఉన్నారు. కదులుతూ ఉన్నాయి. తొలగించారు అక్కడి నుంచి. వాటికి బాధ కలిగింది. చాలామంది మా మీద కూర్చొని ఆనందిస్తారు, మా మీద ఉండి ప్రకృతిని చూసి వినోదిస్తారు. వీళ్ళెవర్రా బాబు, నిన్న ఆయన వచ్చి మార్కు చేసిపోయాడు, ఇప్పుడు వీళ్ళు వచ్చేమో మనల్ని ఇందులో నుంచి వేరు చేస్తూ ఉన్నారు, తొలగిస్తూ ఉన్నారు అని అవి బాధపడుతున్నాయి. ఎందుకంటే తరతరాలుగా అవి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వాటి స్థానాలు కదిలిపోతున్నాయి. ఏం జరుగుతుందో వాటికి అర్థం కావటం లేదు. నిన్న ఆయన వచ్చి మార్కు చేయటం ఏంటో, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయటం ఏంటో వాటికి ఏం అర్థం కావట్లేదు. అప్పటిదాకా ఎవరితో అయితే అనుబంధం కలిగి ఆప్యాయత కలిగి రోజు సంభాషించుకుంటూ సహవాసం చేసుకుంటూ ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశం నుంచి ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎక్కడికి కొనిపోబడతారో కూడా తెలియదు ఆ కొండ బండరాళ్ళకి. అయితే మొత్తాన్ని వాళ్ళు ఏవైతే మార్కు చేశాడో ఆయన, ఆ మార్కు చేసిన వాటన్నిటిని కూడా ఆయన చేసిన మార్కుని ప్రకారం అందులోంచి డివైడ్ చేశారు. ఆ తర్వాత వాటిని బళ్ళ మీద ఎత్తుకొని ఓ ప్రదేశానికి పక్కకు చేర్చారు, ఒక ప్రదేశానికి చేర్చారు. అందులో నుంచి మమ్మల్ని ఎందుకు వేరు చేశారో, ఈ బళ్ళ మీద ఎక్కించుకొని మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారో వాటికి ఏం తెలియదు. కానీ చాలా బాధపడ్డాయి. 2 కారణాల చేత. ఒకటి, గాయపరిచి వేరుపరిచినందుకు, వాటి స్థానం నుంచి తొలగించినందుకు. అంటే వాటి ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాటిని డివైడ్ చేసినందుకు. రెండోది, అక్కడి నుంచి చీల్చబడ్డందుకు. ఆ కొండ నుంచి బండరాళ్ళు చీల్చబడ్డాయి, వేరు చేయబడ్డాయి. అలా వేరుగావించబడినటువంటి రాళ్ళు అవి తీసుకొని వెళ్తున్నప్పుడు చాలా విలపించి ఉన్నాయి, బాధపడి ఉన్నాయి. తీసుకెళ్లారు. మిగిలిన వాటిని ఏం కదిలించలా, అవి అంతే ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. ఇవి మాత్రం బాధపడుతున్నాయి. ఈ కొండ నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళి ఒక చదరమైనటువంటి ప్రదేశంలోకి రాళ్ళన్నీ చేర్చారు. చేర్చి ఆయన పిలుచుకొచ్చారు. మళ్ళా ఏది ముందొచ్చి మార్కు చేసిపోయాడే, ఆయన వస్తుంటేనే అనుకున్నాయి, అమ్మో మళ్ళీ వస్తున్నాడు ఈయన, ఇంకేం చేస్తాడు ఏం పాడో అంటే. ఆయన వచ్చి ఇక ఒక్కొక్క బండ మీద ఏవో షేపులు రాస్తూ ఉన్నాడు, గీస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దాని మీద ఏవో గీస్తూ ఉన్నాడు. ఒక రోజంతా పట్టింది ఆ గీతలు గీయటానికి. ఏవో చిత్రాలు గీస్తూ ఉన్నాడు, అవన్నీ గీయటానికి ఒక రోజంతా పట్టింది. మిగిలినవి అక్కడే ఉన్నాయి, ఇవి మాత్రం అక్కడి నుంచి తొలగించబడ్డాయి. వీటి మీద ఏవో పనులు జరుగుతున్నాయి. సరేలే, మెత్తటి బ్రష్తో ఏదో గీశాడు, మనకేం ప్రాబ్లం లేదులే అనుకున్నాయి. ఇక మరుసటి రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇక సుత్తెలు, ఉలులు, మొలాట్లు అవన్నీ పెద్ద పెద్ద సామాన్లు తీసుకొని వచ్చి ఒక గుంపు సమూహం అయితే వచ్చారు. వచ్చి ఇక అన్నాలు కూడా తెచ్చుకొని ఆడబెట్టుకొని ఇక పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వాటిని కొడతానే ఉన్నారు. ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకొని తిని మళ్ళా లైన్లోకి వచ్చి మళ్ళా కొడతానే ఉన్నారు. వాటి ఫ్రెండ్స్ నుంచి వేరు చేయబడటం ఒక బాధ అయితే, వాటితో ఉన్న అనుబంధం నుంచి చీలిపోవటం రెండో బాధ అయితే, తీసుకొచ్చి ప్రత్యేకపరిచి రోజు కొడతా ఉన్నారు. ఒకరోజు కాదు, ఇక నెలలు కొడతానే ఉన్నారు. ఇక రోజు వాళ్ళకి అదే డ్యూటీ. ఏం డ్యూటీ అంటే సుత్యా ఉలి తీసుకొని రావటం, వాటిని గాయపరచటం. కొన్ని నెలలు అట్లా కొడతానే ఉన్నారు. ఏం జరుగుతుందో వాటికి అర్థం కావట్లా. రోజు తన్నులు తినాలంటే ఎవరికైనా బాధేగా. అప్పటిదాకా అసలు ఏమీ ఎరగని స్థితిలో ఉన్న అవి రోజు తన్నులు తింటాం మొదలుపెట్టినాయి. కొద్ది రోజులకి అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో కొంచెం కొత్తగా అనిపించింది, కొద్ది రోజులు బాధపడి మూలిగినాయి. తర్వాత చిన్నగా అలవాటు అయిపోయింది. వస్తున్నారా, క్యారేజీలు తీసుకొని వస్తున్నారా, ఇంకేముంది మొదలు పెట్టండి,
ఇంకేముంది కానివ్వండి, ఇక కొట్టండి, ఇదే కదా మీ పని, కానివ్వండి అని అప్పచెప్పుకున్నాయి. పారిపోలేవు, ఎందుకంటే వాటికి కాళ్ళు లేవు. మొత్తుకోలేవు, కొట్టకండ్రా బాబు అనలేవు, ఎందుకంటే వాటికి నోళ్ళు లేవు. కన్నీళ్లు గార్చలేవు, ఎందుకంటే వాటికి కళ్ళు లేవు. ఇక సైలెంట్గా అప్పచెప్పుకున్నాయి. ఇక వస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, నునుపు చేస్తూ ఉన్నారు, ఆ మిషన్లతో ఏదేదో చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత అలవాటు పడి అప్పచెప్పుకున్నాయి. మరి ఏం చేస్తే ఎటుపోతాయి? అడ్డగించడానికి చేతులు లేవు, పారిపోవటానికి కాళ్ళు లేవు, కన్నీళ్లు గార్చడానికి కళ్ళు లేవు, మొత్తుకోవటానికి నోరు లేదు, అప్పచెప్పుకున్నాయి. మొత్తం మీద వాటిల్లో కొన్నిటినేమో 4 ముఖాలు అందంగా ఉండేటట్టు చెక్కారు. 4 ముఖాలు అందంగా ఉండేటట్టు, 1 2 3 4 5 6 ముఖాలు, 6 ముఖాలు అందంగా ఉండేటట్టు నునుపుగా చెక్కారు, చక్కగా చదరంగా. కొన్నిటినేమో నిలువులు చెక్కారు, నిలువు స్తంభాల్లాగా చెక్కుతా నునుపు చేస్తా చెక్కుతా రోజు ఇక వాటిని బాధ పెట్టే పనే. కొన్ని నెలలు ఆ విధంగా చేశారు. స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డా తర్వాత అలవాటు పడిపోయి అప్పచెప్పుకున్నాయి. మొత్తం మీద ఓ రోజు రానే వచ్చింది. ఎవరో ఇంకొక ఆయన వచ్చాడు, అట్టహాసంగా ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి చూసి అద్భుతం అని ఆ అట్టహాసంగా ఉన్న ఆయన ఈ గాయపరచబడిన రాయిని చెక్కబడిన నునుపు చేయబడిన రాయిని టచ్ చేస్తున్నాడు. చాలా బాగుంది, మొత్తం సిద్ధమైంది, ఇంకా వీటిని తీసుకొని పదండి అన్నాడు. ఇదేంది, అక్కడి నుంచి వేరు చేసిన మా వాళ్ళు దగ్గరలోనే ఉన్నారని ఆనందపడుతుంటే అసలు మొత్తానికి తీసుకొని పోతారు, ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారా మమ్మల్ని? మా వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని వేరు చేశారు, చీల్చి చెండాడారు, నెలల తరబడి అన్నం కూడా తెచ్చుకొని మరి తింటా మమ్మల్ని కొడతా ఉన్నారు. ఎంత అయిపోయింది, ఇక్కడే ఉన్నామని సంబరపడుతుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారా మమ్మల్ని? అసలు ఏం చేయాలనుకుంటున్నారా మమ్మల్ని? ఎందుకు మా జీవితంతో ఇంత ఆడుకుంటున్నారు? మిగిలిన వాటి జోలికి పోయారా? కనీసం మిగిలిన వాటి మీద ఒక్క సుత్తి దెబ్బన్నా కొట్టారా? అవి అనుకుంటున్నాయి, లేదా ఉన్నాయి. పాపం వాళ్ళ కర్మేంద్ర అట్టగాలింది. మన నుంచి వేరుపరచబడటం ఒక బాధ అయితే, చీల్చబడటం రెండో బాధ అయితే, రోజు తన్నులు తింటున్నారు, వాళ్ళ కర్మేంద్ర అట్టగాలింది. మనకైతే ఏ బాధ లేదయ్యా. మనం ఎక్కడైతే పుట్టామో ఆడే ఉన్నాం, ఏ స్థితిలో అయితే ఉన్నాం ఆ స్థితిలోనే ఉన్నాం. మన మీదకి గొర్రెలు ఎక్కుతున్నాయి, బర్రెలు ఎక్కుతున్నాయి, మన మీదకి మనుషులు ఎక్కుతున్నారు, ఎక్కి తొక్కుతున్నారు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. కానీ వాటి పరిస్థితి మాత్రం రోజు పాపం కొడుతున్నారు, నునుపు చేస్తున్నారు, కొడుతున్నారు, తోముతున్నారు ఒక రేంజ్లో. పాపం ఇలా ఎన్ని నెలలు బాధపడ్డారో అని అవి నవ్వుకుంటున్నాయి. ఇవి మాత్రం ఏం చేస్తే పారిపోలే, అప్పచెప్పుకున్నాయి. చిన్నగా మళ్ళీ బళ్ళు వచ్చినాయి. బళ్ళు వస్తే ఆ బళ్ళ మీదకి నీట్గా మొత్తాన్ని ఎత్తుతా ఉన్నారు, నీట్గా. ఇక తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఆ కొండ కనబడనంత దూరం వెళ్ళిపోయినాయి. తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో వాటన్నిటినీ దించారు. దించి అక్కడ ఒక ఆయన వచ్చి కొలతలు వేశాడు. ఆ కొలతల ప్రకారం ఇక ఈ 6 ముఖాలు చెక్కినటువంటి రాళ్ళని ఒక్కొక్క దాన్ని వరుసలో పెట్టి నీట్గా ఒక గోడలాగా వరుస నిర్మిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చారో, ఇన్ని నెలలు ఎందుకు బాధారో, తీసుకొచ్చి ఈ లైన్లో ఎందుకు పెడుతున్నారో, ఏం జరుగుతుందిరా, నీకేమన్నా అర్థమవుతుందా? నాకేం అర్థమవుతుంది, నీకెంత అర్థమైందో నాకంతే అర్థమైందో, ఒకరాయన ఒక మాట్లాడుకుంటున్నాయి. అక్కడక్కడ ఈ వరుసల మధ్యలో అక్కడక్కడ పొడవులో చెక్కబడినటువంటి వాటిని, స్తంభములుగా చెక్కబడ్డ వాటిని నిలబెట్టి జాగ్రత్తగా అనేక మంది మనుషులు పట్టుకొని వాటిని నిలబెడతా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటికి కాళ్ళు కూడా టచ్ కానివ్వట్ల, వాటికి కాళ్ళను కూడా తగలనివ్వట్ల. వాటికి తెలుసు
మనుషులు పశువులు మన మీదకి ఎక్కి తొక్కుతాయి. మనుషులు పశువులు మన మీదకి ఎక్కి తొక్కుతాయి, మన మీద ఒకటోళ్ళు చేస్తాయి, ఏడాది చేదరంతా మన మీదే చేస్తాయి. వీళ్ళేందిరా మనకి కనీసం కాళ్ళు కూడా తగలనీయట్లేదు. కొంచెం ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఆ వరుసలో పెట్టి ఒకదానికొకటి రాళ్ల మధ్యలో వెండిని బంగారుని కరిగించి పోస్తున్నారు, అతుకు ఉండేటట్టు, గట్టిగా పట్టుకొని ఉండేటట్టు. మొదట ఎందుకు చీల్చారో ఇప్పుడు తీసుకొచ్చి నఖముఖాలు చెక్కి మళ్ళీ ఒకదానికొకటి ఊడిపోకుండా అతుకులు ఎందుకు పెడుతున్నారో, అసలు ఇదంతా ఏం జరుగుతుందో వాటికి ఏం అర్థం కావట్లా. మొత్తానికి అప్పజెప్పుకొని ఊరుకున్నాయి. ఏం చేసి ఊరుకున్నాయి? అప్పజెప్పి ఊరుకున్నాయి. అంతే. ఇక ఒకదాని మీద ఒకటి పెద్ద గోడలు కట్టేశారు, ఆ స్తంభాలు నిలబెట్టారు, వాటిపైన రాతి పలకలు వేశారు. అంతస్తులు గలదానిగా మొత్తం నిర్మాణం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆర్భాటంగా ఉండే ఇంకొక ఆయన వచ్చాడు. అసలు ఆయన వస్తుంటే ఆ మంది మార్బలం, ఆ పరివారం, ఆ రథాలు అసలు మామూలుగా లేదు, ఆ హడావుడి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆ ప్రాంగణం అంతా తిరిగి చూసి వాటిని స్పర్శిస్తూ ఉన్నాడు, నవ్వుకుంటా ఉన్నాడు తనలో తాను. వాటికి కూడా ఎందుకో కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు చూడని వ్యక్తి ఆయన. అవి ఇంతవరకు చూడలే ఆయన్ని. ఆయన అంత ఆర్భాటంగా ఉన్నాడు, అంత హడావిడిగా ఉన్నాడు. వాటన్నిటిని స్పర్శించి ఏదో నవ్వుకుంటున్నాడు, పైకి చూస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, ఆ స్తంభాలను టచ్ చేస్తూ ఉన్నాడు, చాలా ఆనందపడతా ఉన్నాడు. ఆయన సంతోషం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఎవరైనా ఇంత ఆర్భాటంగా ఉన్నాడు, ఇతను ఎవరో ప్రత్యేకమైన వ్యక్తిలాగే ఉన్నాడు అవి అనుకుంటున్నాయి. అది సరే, మనల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు? తర్వాత ఆయన ఒక సమయాన్ని ప్రకటించి ఆ సమయానికి మనం వద్దాం అని చెప్పుకొని మొత్తం వెళ్ళారు. మళ్ళీ ఆ రోజు రానే వచ్చింది. ఇక ఆ రోజు ఎక్కడెక్కడి జనాలంతా, ఎక్కడెక్కడి ఆ రాజ్యంలో ఉన్న జనాలంతా అక్కడికే పోగవుతున్నారు. చూస్తూ ఉంటే రకరకాల ఎడ్లు, పశువులు, గొర్రెలు మందలు వస్తున్నాయి. అవి వస్తున్నాయి మందలు తోలుకొని వస్తూ ఉన్నారు. వాటిని అక్కడ కట్టేస్తూ ఉన్నారు. జనాలు గుంపులు వస్తూ ఉన్నారు. ఆ ప్రాంగణం అంతా పరిశీలిస్తున్నారు. ఒక బలిపీఠం కట్టబడింది, కొన్ని రాళ్ళు దానికి ఏర్పరచబడ్డాయి. ఇక ప్రారంభమైంది ఆరాధన ప్రారంభమైంది, స్తోత్రారాధన ప్రారంభమైంది. ఇక సూర్యోదయం మొదలుకొని ఇక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు చిన్నగా అర్థమవుతుంది, ఈ రాజ్యంలో ప్రజలంతా మన దగ్గరికి ఎందుకు వచ్చారు? అందరూ భక్తిభావంతో, తన్మయత్వంతో మనల్ని ఎందుకు చూస్తున్నారు? అందరి దృష్టి మన మీదకి ఎందుకుంది? అందరూ మనల్ని ఎందుకు నిశితంగా పరిశీలిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అని అవన్నీ ఆశ్చర్యపోయి అలా గమనిస్తూ ఉంటే, ఈ అర్పణలన్నీ, బలులన్నీ అర్పించిన తర్వాత అంతవరకు అవి కని విని ఎరగని ఒక మహత్కార్యాన్ని చూస్తున్నాయి. అది ఇక మనుషుల కార్యం కాదు, సాక్షాత్తు వాటి సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన సన్నిధి వాటి మీదకి దిగొస్తా ఉంది. ఆయన సన్నిధి వాటి మీదకి దిగొస్తా ఉంది. ఆయన మహిమ, ఆ మహిమ యొక్క తేజస్సు ఆ ప్రాంగణమంతా నిండిపోయింది. ఆ ధాటి ఎలా ఉందంటే ఆ సమీపంలో యాజకులు సహా నిలవలేకపోయారు. యాజకులు కూడా, అక్కడ ఉండేటువంటి ఆరాధకులు కూడా అక్కడ నుంచి పక్కకు పరిగెత్తారు. అంత ప్రభావంతో దేవుని మహిమ దిగొచ్చినప్పుడు వాటి ఆనందానికి అవధులు లేవు. అప్పుడు అర్థమైంది, సృష్టికర్త స్పర్శ ఎప్పుడైతే వాటికి తగిలిందో, ఆహా ధన్యమైంది కదా మన జన్మ. వేరుపరచాడెందుకో అనుకున్నాం, చీల్చివేశాడని ఎందుకో అనుకున్నాం,
నెలలు నెలలు గాయపరిచాడు ఎందుకో అనుకున్నాం. ఉన్న స్థానం నుంచి తొలగించి వేరే స్థానానికి తీసుకొచ్చి పడేశాడు ఎందుకో అనుకున్నాం. మా దేవా, ఇందుక నిత్యము నీ సన్నిధిలో మేము స్థిరముగా ఉండుట కొరక, నీ సన్నిధి నివసించడానికి ఒక ఆలయముగా మేము కట్టబడుట కొరక మమ్మల్ని ఎలా సిద్ధపరిచింది అర్థం కాలేదయ్యా. ఆలోచన రాలేదయ్యా. బాధ పెడుతున్నావు, గాయపరుస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు, కొడుతున్నావు, నునుపు చేస్తున్నావు అని అనుకున్నాం. కానీ ఇంత గొప్ప ఆధిక్యత మాకు సిద్ధపరిచావని ఎరుగనైతే తండ్రి, ఎరుగనైతే దేవా. సృష్టికర్త, మా మధ్యలోకి వచ్చావా, మాతో ఉన్నావా. ఆ సజీవులైన వ్యక్తులకు లేని భాగ్యం మాకిచ్చావా, మమ్మల్ని ఆవరించావా. ఎస్, ఆయన మహిమ ఎప్పుడైతే దిగొచ్చిందో ఇక అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి అవి ఇంకా పవిత్రమైనవిగా ఎంచబడ్డాయి. ఏ పశువులైతే వాటి మీద 1 రోళ్ళు చేశాయి అవన్నీ బలిపీఠం మీద అర్పించబడ్డాయి. ఏ మనుషులైతే కాళ్ళ కింద తొక్కారో ఆ మనుషులే ఇప్పుడు మోకాళ్ళేసి వాటి ఎదుట సాష్టాంగ పడుతున్నారు. కారణం ఆయన మహిమ వాటి మీద ఉంది. కొడతావా గట్టిగా? ఏ కాళ్ళైతే వేసి తొక్కి తిరిగి నడిచారో ఆ కాళ్లే మోకాళ్ళుని వాటి ముందు సాష్టాంగ పడుతున్న కారణం ఆయన మహిమ వాటిని ఆవరించింది. అవి జనం కళ్ళారా చూశారు. దీనంతటిని బట్టి మీకేమర్థమైంది? ఇక మీ బ్రతుకు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక ఇదేమీ అర్థం కాకపోయే గందరగోళం ఏం కాదు. ఇక మీ బ్రతికేందో మీకు అర్థమైంది, నా బ్రతికేందో నాకు అర్థమైందని నేను అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, ఆ వ్యక్తి వచ్చి కొండలో ఉన్న ప్రతి రాయిని కోరుకోలేదు, కానీ కొన్నిటి మీద మార్కు చేయటం అనేది మన జీవితాలకు సంబంధించిన విషయం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కొండలోని రాళ్ళన్నీ పనికొస్తే అన్నిటినీ వాడుకుందాం అనుకున్నాడు, కానీ అన్ని పనికి రావు. అందుకే కొన్నిటిని ఏర్పరచుకున్నాడు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని మహిమపరిచెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇందులో స్పెషల్ ఏంటంటే, మొట్టమొదట ఈ లోకమనే కొండలో రకరకాల వ్యక్తుల మధ్యలో నుంచి నన్ను మార్క్ చేశాడు ఆయన. కొట్టు పిచ్చిదానా, నిన్ను మార్కు చేశాడు ఆయన, నిన్ను మార్కు చేశాడు. తమ్ముడా, అయ్యా, నిన్ను మార్కు చేశాడు, నిన్ను కోరుకున్నాడు. ఇదిగో ఈమె, ఇదిగో ఈమె, ఇదిగో ఈమె, ఈయన, ఇతడు, ఇదిగో ఇతడు అని మార్కు చేశాడు. నీ మీద దేవుని మార్కు పడింది, నా మీద దేవుని మార్కు పడింది, నీ మీద కూడా ఆయన మార్కు పడింది. తల్లి, ఆయన మార్కు చేశాడు. నిన్ను కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకే నువ్వు అందులో ఉండడానికి వీల్లేదు, నువ్వు ప్రత్యేకించబడాలి, నువ్వు వేరుపరచబడాలని డిసైడ్ చేశాడు. దీనికి లేఖనం సరిపోయింది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అన్న వచనం సరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి వేరై? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. నేను వారి మధ్య సంచరించి నేను వారిలో నివసింతును గనుక వారిని నాకు ప్రత్యేకపరచండి. ఇదిగో మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. ఎందుకంటే నేను మీలో సంచరింతును, నేను మీతో కూడా నివసింతును. నేను మీలో సంచరించాలి, మీతో కూడా నివసించాలి, మీరు నాతో నివసించాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుకున్నాను, ఏర్పరచుకున్నాను. మీరు ప్రత్యేకంగా ఉండాలన్న వచనం కూడా సరిపోయింది. 2 కొరింథీ పత్రిక వచనం అది. చూస్తారా?
మొదటి వచనం, మూర్ఖులకు ఈ తరము వారికి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం చూడు ఒక్కసారి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరుపరచబడిన అనుభవం. కొండలో నుంచి బండరాళ్ళు వేరుపరచబడ్డట్టు ఈ లోకం అనే కొండ నుంచి నిన్ను నన్ను వేరుపరిచాడు తల్లి. వేరుపరిచాడు. ఎందుకో ముందు మార్క్ చేశాడు, డిసైడ్ చేసుకున్నాడు. ఇది నా వస్తువు, ఇది నా వస్తువు అని డిసైడ్ చేసుకున్నాడు. ఇదిగో ఈ వ్యక్తి మీద నేను పని చేయాలి, ఈమె మీద నేను పని చేయాలి, ఇతడి మీద నేను పని చేయాలి. డివైడ్ చేశాడు. ఈ వేరుపరచబడిన అనుభవం ఎందుకంటే ఆయన మనతో కూడా ఉండటానికి, మనలో సంచరించడానికని. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువు. దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు ముట్టొద్దు? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం మాట, ఏం మాట. నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉందును, నేను మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని. కుమార్తెలు అనే మాట ఇక్కడ మెన్షన్ చేశాడండి. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ప్రత్యేకించబడాలి. మీరు మూర్ఖులకు ఈ తరము వారితో కలిసి ఉండకూడదు, వారి నుంచి మీరు వేరై జీవించాలి. ప్రత్యేకింపబడిన జీవితం, వేరుపరచబడిన అనుభవం ఆ బండరాళ్లకు దొరికింది, ఈనాడు మనకు దొరికింది. ఎందుకు వేరవమన్నాడు? ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నాడంటే, నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలై ఉంటారు, కొడుకులు కూతుళ్ళై ఉంటారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు. నా ప్రాణమును క్రయధనముగా చెల్లించి నేను మిమ్మును లోకములో నుండి ప్రత్యేకించుకున్నాను. నేను మిమ్మును విలువ పెట్టి కొన్నాను. సిలువ రక్తముతో మిమ్మల్ని కొన్నాను. కల్వరి సిలువ యాతనలో నేను మిమ్మల్ని కన్నాను. నా ప్రభువు మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందడానికి నీకు పిలుపు ఎలా వచ్చిందో తెలుసా? లోకంలో చాలామందికి ఆ పిలుపు ఉంది, కానీ అందరు రాలా. నువ్వు మాత్రమే రాగలిగావు. ఎందుకో తెలుసా? నువ్వు ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నావు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు, అది ఏర్పరచబడిన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. నువ్వు వస్తావని తెలుసు, దేవుడికి నీ హృదయం స్పందించిద్దని తెలుసు, నువ్వు కదులుతావని తెలుసు. అందుకే నీకు ఈ వార్త చెవికి వచ్చేటట్టు చేసి నిన్ను ఆయన రెక్కల కిందికి తెచ్చుకున్నాడు ఈరోజు. తర్వాత ఏంటి? గాయపరచబడిన అనుభవం. మొదటిది వేరుపరచబడిన అనుభవం అయితే, రెండవది గాయపరచబడిన అనుభవం. ఇక్కడ 2 పనులు జరగవలసి ఉంది బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒకటి, లోకములో నుంచి మనల్ని వేరుపరచటం అనేది ఈజీ ప్రాసెసే. అది ఒక్క రోజులో అయ్యే పని. లోకములో నుండి మనల్ని వేరుపరచటం. ఇప్పుడు చూడండి, లోకస్తులు, దేవుని బిడ్డలు సపరేట్ అయిపోలా? ఓకేనా? లోకస్తులు, అన్యులు, క్రైస్తవులు సపరేట్ అయిపోలా ఒక్క టైటిల్తో? పెద్దగా చెప్పండి, అయిందా లేదా? ఇది ఈజీ ప్రాసెస్. లోకములో నుండి మనం వేరుపరచబడుట అనేది ఈజీ ప్రాసెస్. అది ఒక్క దినములో, 1 గంటలో కూడా జరిగే పని. అయితే ఇప్పుడు రెండవ పని చేయాలి. దేవుడు ఏం చేయాలో తెలుసా? ఇప్పటిదాకా లోకములో ఉండి ఆ లోకాన్ని నింపుకున్నాం మనం. ఇప్పుడు ఆయన మనల్ని చేతుల్లోకి తీసుకొని మనలో నిండినటువంటి ఆ లోకాన్ని మళ్ళీ వేరుపరిచే పని పెట్టుకున్నాడు. అర్థమైందో లేదో మరి? మొట్టమొదట ఏం చేశాడు? లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
మనలో నిండిపోయిన లోకాన్ని మన నుండి సపరేట్ చేయడానికి ఇప్పుడు రోజు మన మీద పని చేస్తున్నాడు. ఆ పనే చక్కడపు పని, గాయపరిచే పని. గాయపరుస్తాడు, మళ్ళా నునుపు చేస్తాడు. గాయపరుస్తాడు, మళ్ళా నునుపు చేస్తాడు. గాయపరుస్తాడు, మళ్ళా నున్నగా చేస్తాడు. తప్పదు. మనలో ఉన్న ఎగస్టాలు కొన్ని తొలగిపోవాలంటే కొన్ని గాయాలు తప్పవు తప్పవు తప్పవు. మరి లేకపోతే నువ్వు లోకంలో నుంచి వేరవగానే సరిపోయిందా? అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, నీలో లోకం లేదా? లోక ఆకర్షణలు, లోక ఆపేక్షలు, లోక సంబంధమైనటువంటి వాంఛాయుత విషయాలు నీలో లేవా? ఉన్నాయా లేవా? నేను చేయెత్తుతా. మరి మీరు ఎంతమంది చేయెత్తారో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చేస్తున్న రెండవ పని ఏంటి? ఆయన అనుకున్న ఆకారానికి, క్రీస్తు యేసుకు సమానమైన సంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీలోకి నాలోకి కూడా ఆ సారూప్యం వచ్చేటట్లు దానికి అవరోధంగా ఉండేటువంటి ఎగస్టాలన్నిటినీ తొలగించే పనే శిల్పి చేసే పని. శిల్పి చేసేది ఏందో తెలుసా? బండ తీసుకొని ఆ బండని నిలబెట్టి శిల్పి చేసేది ఏందో తెలుసా? ఒక ఆర్ట్ గీస్తాడు, దాని మీద ఒక ఆర్ట్ గీస్తాడు. ఆ ఆర్ట్ దానిలో నుంచి బయటికి రావడానికి అడ్డుగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ చెక్కుతా ఉంటాడు రోజు. అది పని. అర్థమైందా? ఆ బండ శిలలో ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రం బయటికి రావాలంటే అదనంగా ఉన్న వాటన్నిటిని తొలగించుకుంటా, చెక్కుకుంటా, లేపేసుకుంటా, వాటన్నిటిని తొలగించుకుంటా కొన్ని నెలలకి ఒక షేపును బయటికి తీసుకొస్తాడు. అంతకుముందు ఈ షేప్ ఎక్కడుంది? దాని లోపల ఉంది. మిగిలినంతా కూడా దాన్ని కప్పేసి ఉంది, బయటికి కనపడనీయకుండా. ఇప్పుడు ఏం చేశాడు? రోజు ఆ షేపుని బయటికి రాకుండా అడ్డుపడేదేదో దాన్ని అంతటిని, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. మీరు బహుగా ఫలించినట్లు మీలో పనికి రాని తీగలను ఆయన కత్తిరించి వేయును, ఆయన తొలగించి వేయును. బాగా ఫలించడానికి నిన్ను అడ్డగించేవి ఏవైతే ఉన్నాయో ఆ తీగలను ఆయనే తొలగించి కట్ చేసేస్తాడని చెప్పి రాస్తుంది లేఖనంలో. శిల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏ షేప్ అయితే వెల్లడి కావాలని శిల్పి ఊహించుకున్నాడో ఆ షేప్ బయటికి తీసుకొని రావడానికి అదనంగా ఉన్న వాటన్నిటినీ చెక్కటమే శిల్పి చేసే పని. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఏ శిల్పైనా వేరే పదార్థం తీసుకొచ్చి శిలకు అంటిస్తాడా? లేకపోతే ఆల్రెడీ ఉన్న షేప్ బయటికి తీసుకొని రావడానికి అదనంగా ఉన్న వాటిని చెక్కుతాడా? ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఈ ఫేస్ రావాలి, ఆ చదరపు బండ నుంచి ఈ ముఖం రావాలి. అదేమో చదరంగా ఉంటుంది. మన ముఖం చదరంగా ఉందా? ఏమంటే ఈ చెక్కలాగా చదరంగా ఉందా? లేదు. ముఖ్యం ముందుకుంది, కళ్ళు ఏమో గుంటలు ఉన్నాయి, కళ్ళు లోపలకు ఉన్నాయి, ముక్కు ముందుకుంది. ఈ ముక్కుకి కళ్ళకి సంబంధం లేకుండా పెదాలు ఉన్నాయి. అవునా? ఈ చెక్కిళ్ళు ఏమో ఎత్తుగా ఉంటాయి, ఇవేమో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ ఇదేమో అదో షేపులో ఉంటుంది. అవునా? కొంచెం లైట్గా అట్లా ముందుకు వచ్చి కదా. ఇదంతా ఒక టైపులో లేదు. ఇవేమో కొంచెం ముందుకి, ఇదేమో కొంచెం సాఫ్ట్గా, ఇవేమో గుంటలు, ఇవేమో పైకి ఎత్తులు. అవునా? రైట్. ఈ ముఖ్యమో అసలు వీటన్నిటికీ నాకు సంబంధం లేదని బయటకు వచ్చి ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఇదంతా చదరపు దానిలో తీసుకొని రావాలంటే ఏం చేయాలి? చదరపు బండలో తీసుకొని రావాలంటే కళ్ళ దగ్గర గుంటలు చెక్కాలి. ఈ ముక్కు దగ్గర ఇది సదరంగా ఉంటుందిగా, ఇక్కడ ఈ షేప్ వచ్చేటట్టు ఇక్కడున్న అదనం భాగం అంతా కూడా లేపేయాలి. లేపేసి రోజు కొంచెం ఈ ముక్కును అలా షేప్ బయటికి తీస్తాడు. అవునా? ఆల్రెడీ బండలో ఉంది, కానీ వేరే అదనపు వ్యవహారాలు వాటిని కప్పేశాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోజు సుత్యావులి తీసుకొని ఆ ముక్కు షేపును బయటికి రాకుండా లోపల చదరంలో కప్పేసిన భాగం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని చెక్కి పడేస్తా ఉన్నాడు. యేసయ్య మనలో సంవత్సరాలుగా చేస్తున్న పని ఇదే. యేసయ్య సంవత్సరాలుగా మనలో చేస్తున్న పని ఇదే నాయనా, ఇదే అమ్మా.
ఇప్పుడు ఈ షేపులన్నీ బయటికి తీసుకొని రావాలంటే మనకి డైలీ కోటింగ్ తప్పదు. ఒక రౌండ్ కోటింగ్ ఇస్తాడు, ఒక రౌండ్ మళ్ళా ఫినిషింగ్ ఇస్తాడు. కోటింగ్ ఒక బాధ, ఫినిషింగ్ ఇంకొక బాధ. మరి వచ్చిన వాళ్ళందరూ ఇలాగా ఆ శిల్పాన్ని ఇలాగ అనాలంటే, అబ్బా ఎంత బాగుంది అనాలి. అందరి మృదువైన చేతులు దాన్ని తాకాలంటే ముందు దాని మీద ఏం పడాలి? సుత్యావులి దెబ్బలు పడాలి. అది చూడండి, ఆ షేపును బయటికి తీస్తున్నాడు చూడండి. అది ఉన్నదాన్ని బయటికి తీస్తాడు అంతే. అదనంగా ఉన్న వాటన్నిటిని చెక్కేస్తున్నాడు చూడండి. అవన్నీ చెక్కినప్పుడు షేప్ బయటకు వస్తుంది. లేని దాన్ని తీసుకొచ్చి అతికిచ్చాడా, లేకపోతే ఉన్నదాన్ని తొలగించి షేప్ బయటికి తెచ్చాడా? శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నందు నీ వలె మార్చుటకా, శిలనైనా నందు నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను పాడు ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. దేవునికి మహిమ. వేరుపరచబడిన అనుభవం ఒకటైతే, చెక్కబడిన అనుభవం రెండవది, నునుపు చేయబడిన అనుభవం మూడవది. చెక్కబడటం వేరు, నునుపు చేయటం వేరు. చెక్కబడేటప్పుడు ఒక బాధ ఉంటుంది, నునుపు చేసేటప్పుడు ఇంకొక బాధ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వాటిని సొలొమోను మందిరం కట్టినప్పుడు రాళ్ల ధ్వని అక్కడ వినబడకూడదు అనేది దేవుడు చెప్పిన హెచ్చరిక. రాళ్ళు చెక్కిన ధ్వని అక్కడ వినబడకూడదు అంటే వేరే దగ్గర వాటిని చెక్కి సిద్ధపరిచి తీసుకొచ్చి నిర్మాణం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా సపరేట్గా చెక్కి, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు, మనలో ఉన్న లోకాన్ని కూడా వేరుపరచడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఇక సృష్టికర్త చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, ఇక అప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, ఇక అప్పుడు తన పని తాను మొదలు పెడతాడు. ఇప్పుడు శిల్పం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక్కటి చేయాల, అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఏం చేయాలి తెలుసా? శిల్పికి తనను తాను అప్పగించుకోవాలి. పౌలన్ ఏమన్నాడు? నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపరచబడను అన్నాడు. నేను నా సృష్టికర్తకు నన్ను నేను అప్పగించుకున్నాను. ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే నన్ను నేను యథార్థంగా, ఇదిగో నీ చిత్తము చొప్పున నన్ను చేయమని నేను నిత్యము నన్ను నేను నాకు కలిగిన సమస్తమును ఆయనకే అప్పగించుకుంటున్నాను.
ఎవరికి అప్పగించుకుంటున్నాను? ఆయనకే అప్పగించుకుంటున్నాను.